అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం సుస్వాగతం. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. మనం చూస్తున్నాం కదండి, కంటిన్యూస్ గా రాయలసీమ కర్నూలు వంటకాల్లో భాగంగా మరి శ్రావణ శుక్రవారం రోజున టేస్టీ అండ్ అలానే స్పెషల్ వంటకాలు పరిచయం చేస్తున్నామంటున్నారు ప్రసన్న లక్ష్మి గారు. మరి ఏ వంటకాలు పరిచయం చేస్తారో ఆవిని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? శ్రావణ శుక్రవారం అంటే లక్ష్మీదేవి కళ వచ్చేసింది మీలో. అంతేగా, ఆడవాళ్ళు అంటేనే అంతే. మంచి పట్టు చీరలు కలెక్షన్ బాగుందండి మీది. కాస్త కొంచెం నాకు పిచ్చి ఎక్కువ అనుకోండి, పట్టు చీరల పిచ్చి పిచ్చి కానీ కొంచెం ఎక్కువే. ఎన్ని పట్టు చీరలు ఉన్నాయి ఇప్పుడు దాకా? అలా ఏం కౌంట్ చేయలేదండి, అంటే కౌంట్లెస్ అనమాట. అంతేనా? అంతేగా. చూసింది మీకు అంటే కొన్ని ఏంటంటే మన ఆడవాళ్ళకి ఒక కలర్ అంటే పిచ్చి ఉంటుంది. అవి ఎన్నిసార్లు చూసినా ఇంట్లో కొనుక్కోకూడదు, ఆ కలర్ మాత్రం తీసుకోకూడదు అని వెళ్ళిన అదే కలర్ పట్టుకొని వస్తాం. అలాగే మీ ఫేవరెట్ కలర్ ఏముంది? ఐ లవ్ పింక్. పింక్స్ లో చాలా ఉన్నాయి మీకు. లైట్ పింక్, డార్క్ పింక్, సమ్ వెరైటీస్. ఓకే. మరి ఇన్ని రిపీటెడ్ కలర్స్ తీసుకున్నప్పుడు మరి మీ ఇంట్లో మీ హస్బెండ్ గానీ పిల్లలు గానీ మీ శారీస్ విషయంలో ఎందులోనూ వాళ్ళు ఇన్వాల్వ్ కారండి ఎవరు. అవునా? మీరు ఇంత బాగా రెడీ అయినప్పుడు కాంప్లిమెంట్స్ కావాలని కోరుకుంటూ ఉంటారు కదా, మరి ఎవరిస్తారు మీ ఇంట్లో మీకు? చిన్నమ్మాయి ఉన్నది ఉన్నట్టుగా. వెరీ నాటీ. చిన్నోళ్ళు ఎప్పుడు నాటీగానే ఉంటారు. ఓకే, ఓకేనండి. సో చక్కగా మనం టేస్టీ వంటకాలు, స్పెషల్ వంటకాలు ఇవాళ మీరు మాకు పరిచయం చేయబోతున్నారు కదా. సో ముందుగా ఏ వంటని పరిచయం చేస్తారు? అటుకుల బిషిబెల్లాబాత్ అండి. అటుకుల బిషిబెల్లాబాత్. ఓకే, మరి నేర్చేసుకుందామా అండి అటుకుల బిషిబెల్లాబాత్. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. అటుకుల బిసిబిల్లాబాద్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ చక్కగా మనకి ఎన్ని వెజ్జీస్ కావాలంటే అన్ని వేసుకోవచ్చు కదా. ఇంకా చాలా మంది ఇందులో కూడా కొన్ని మార్పులు చేస్తూ ఉంటారు. ఇంకా ఏమేమి వేసుకోవచ్చు, కొన్ని వేసుకోకూడనివి కూడా ఏమైనా ఉంటాయంటారు ఇందులో? అవునా? ఏం వేసుకోకూడదు అంటే? వంకాయ వేయకూడదు. ఓకే. సో కాకరకాయ వేయకూడదు, బెండకాయ వేయకూడదు. టేస్ట్ అయిపోతుంది. కాకరకాయ చేదు వచ్చేస్తుంది. అసలు ఇది కమ్మకమ్మగా తినాలి అనిపిస్తుంది. అంటే మీరు మీ సైడ్ నైవేద్యంగా కూడా పెడుతూ ఉంటారా? కృష్ణుడికి పెడతాము, అమ్మవారికి పెడతాము. ఓకే. వెంకటేశ్వర స్వామికి పెడతాము. ఓకే ఓకే. అటుకులు ఇందులో ఏముంది? నెయ్యి, అటుకులు, అంతే. ఓకే. రైస్ కంటే రైస్ ప్లేస్ లో మనం అటుకులు అంటే ఇది ఎస్పెషల్లీ చెప్పాలంటే ఉపవాసం ఉన్నప్పుడు చాలా బాగా పనికొస్తుంది. అటుకులకు దోషం ఉండదు. మనం అన్నం తినము ఉపవాసం ఉంటే. అవును, అంతేగా. అవును. అటుకులు తింటే దోషం లేదు, అటుకులు తినొచ్చు. ఓకే, అందుకని ఉపవాసాలకి చేసుకోవచ్చు 100%. అందులో వెజ్జెస్ కావాల్సినవి కూడా బాడీకి అందుతాయి కాబట్టి. ఓకేనండి, హెల్దీ ఫుడ్. అవును, స్టార్ట్ చేద్దాం. నాకు తెలిసి స్టవ్ ఆన్ చేసుకోవడమే ఉంటుంది. అంతే, స్టార్ట్ చేయండి. ఓకే, ఫస్ట్ నూనె వేసేద్దాము. ఓకే, కాస్త హీట్ ఎక్కాలి. ఓకే. స్పెషల్స్ రాగానే మీరు ఏ వంటలు ఫస్ట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు? అమ్మయ్య ఫస్ట్ ఇది చేసేసేమంటే ఇది బాగుంటుంది, తొందరగా అయిపోతుంది పని అని అనుకునే వంటలు ఏమున్నాయి మీకు? ఇదే అండి. ఒకసారి అన్ని వేసి కుక్కర్ లో పడేసామంటే 20 minutes లో అయిపోతుంది, హ్యాపీగా తిని వెళ్ళిపోవచ్చు. ఓకే ఓకే. ఒక ఇంట్లో అందరికి ఒకే టేస్ట్ ఉండకపోవచ్చు కదా. నో, దిస్ ఇస్ వెరీ డిఫరెంట్. అన్ని ఇష్టమైంది, నెయ్యి పడుతుంది, వెరీ టేస్టీ ఫుడ్ నా. మీ ఇంట్లో అందరికి కూడా ఇష్టమే? చాలా ఇష్టం. అలా ఇంటిల్లి పాదికి ఒకటే టేస్ట్ ఉంటే టెన్షన్ లేదు. నచ్చింది వాళ్ళకి నచ్చిందంటే ఒకేసారి అయిపోతుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టేస్ట్ ఉందంటే వాళ్ళకి నచ్చింది చేస్తూ ఉండాలి కదా. అంతేగా. కాస్త పసుపు వేసేద్దాం. ముందే పసుపు వేస్తున్నారా? పసుపు వేసేయాలి. ఓకే, నూనె వేడెక్కింది. ఓకే, దెన్ ఫస్ట్ బీన్స్ అండి. ఓకే. తర్వాత క్యారెట్, దెన్ ఆలు. ఓకే. అయితే ఇది రాయలసీమ దగ్గర కర్నూలు కదా? అవునండి. మీ హస్బెండ్ వాళ్ళది ఏ ఊరు? వాళ్ళది కూడా కర్నూలే అండి. వాళ్ళది కూడా కర్నూలే అంటే వాళ్ళది బేసికల్లీ కడప. ఓకే. కర్నూలులో సెటిల్ అయ్యారు. నాది కర్నూలు పక్కల పల్లె. ల్యాండ్స్ మాకు అంది పొలాలు చాలా ఎక్కువ అనమాట. వీఆర్ ల్యాండ్ లార్డ్ బేసికల్లీ. ఓకే. నాన్నగారి కరణము.
సో చదువుల గురించి కర్నూలుకి షిఫ్ట్ అయిపోయాం. ఓకే ఓకే. మీరు ఎంతమంది అక్క చెల్లెళ్ళు? మేము 5 మంది అండి. ఓకే. ఇది పీస్ అండి. ఓకే. పీస్ బఠానీలు వేసుకున్నాము. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో మనకి లోపల. కాస్త జీడిపప్పు కూడా వేస్తున్నాను. అలాగే. ఓకే. మనం అన్ని పోపు గింజలు కూడా వేసుకోవాలి ఇందులో. ఓకే. ఆవాలు, మినపప్పు, శనగపప్పు అన్ని వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఆవాలు వేసుకున్నాము. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? చింతపండు పులుసు. ఓకే. ఇప్పుడు మనం ఇందులోనే కందిపప్పు కూడా వేసేద్దాం. ఇవి కొద్దిగా వేగాలేమో కదండి? వేయించండి. మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? అటుకులు కాస్త నీళ్లు వేసి నానబెట్టేసి, అది ఎలాగో ఉడుకుతాయి, బట్ కొద్దిగా నానబెట్టేస్తే బెస్ట్. సాఫ్ట్ అవుతాయి కదా. అంతే. సో ఈ పండుగలు వచ్చాయంటే సీజన్ లో, అందులోనూ మనకి శ్రావణ మాసం నుంచి పండుగలు స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా. శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళవారాలు, శ్రావణ సోమవారాలు, ఇలా శ్రావణ మాసం ప్రతిరోజు పండుగ. శ్రావణ మాసం వచ్చిందంటే మన పండుగలు వచ్చేసినట్టే. ఏం చేస్తూ ఉంటారు పండుగలకు మీరు? బేసికల్లీ ఆల్ అంటే అమ్మవారికి కావాల్సిన ప్రసాదాలు, నైవేద్యాలు, మన పులిహారాలంట, చిత్రాన్నాలంట, అమ్మవారికి కావాల్సిన పాయసాలు, సంథింగ్. మరి ఇప్పుడు శ్రీకృష్ణుడికి అనుకోని మనం చెప్పాం కదా, అది కొంచెం డిఫరెంట్. వాట్ ఎవర్ ప్రసాదాలన్నీ అంటే ఇప్పుడు ఒక్కొక్క పండగకి ఏంటంటే ఒక ప్రత్యేకత ఉంటుంది. మనకు మా రాయలసీమలో స్పెషల్ ఏంటంటే కంపల్సరీ దసరా, సంక్రాంతి, ఉగాది కంపల్సరీ. మీరు ఇక్కడ బొబ్బట్లు అంటారే ఏంటో, మేమైతే భక్ష్యాలు అంటాం. భక్ష్యాలు ఇంత పెద్దగా చేస్తాం అన్నమాట. ఓకే. చాలా పెద్దగా వస్తుంది మాకు. రాయలసీమ కదా, కొంచెం బాగా. చాలు ఒక్కటి తింటే చాలు. అయ్య బాబు, ఇంకా మీరు ఏం తినక్కర్లా. అందులో నువ్వు నెయ్యి, పాలు వేసుకున్నావంటే ఇంకా అయిపోయింది, అమృతమే. అవునా? ఓకే. చూడండి కాస్త వేగాయా? వేగినట్టున్నాయి కదండి. ఓకే. నెక్స్ట్ ఏం వేసి? అటుకులు వేసేస్తున్నాను. సరే. మనం ఇందులోనే కాస్త ఇంగువ, మన కరివేపాకు, అలాగే కొత్తిమీర, నెయ్యి. దేనికన్నా నెయ్యి పడితేనే ఆ టేస్టే వేరు. మనం కావాల్సినన్ని నీళ్లు వేసేసుకున్నాము. మీరు కలపండి. ఓకే. కావాల్సినన్ని నీళ్లు కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు బిష్వాలీబాత్ పౌడర్, స్పెషల్ పౌడర్ నేను ఆల్రెడీ చేసుకొని వచ్చేసాను ఇంట్లో. సీక్రెట్ చెప్పండి, అందులో ఏమేమి ఉన్నాయి? ఓకే. మన మినపప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, కొబ్బరి, ఎండు కొబ్బరి, నెక్స్ట్ చెక్క, మొగ్గ, పూత. చెక్క, మొగ్గ, పూత రైమింగ్ లో చెప్పారు ఇది. అవన్నీ స్పైసెస్ కదండి. ఓకే. స్పైసెస్. పూత అంటే నాకు అర్థం. పూత అంటే ఐ మీన్ లైక్ దట్, కొంచెం వైట్, బ్రౌన్, బ్లాక్ లాగా ఉంటుంది అన్నమాట. దట్ ఈస్ వెరీ స్పైసీ. లవంగమా? నో, పూత అంటే వెరీ డిఫరెంట్ అండి. ఓకే. చెక్క, మొగ్గ తెలుసు కదా, బ్లాక్ గా ఉంటుంది. మన దాల్చిన చెక్క, దట్ పూత ఈస్ వెరీ డిఫరెంట్. లైట్ వైట్ అండ్ బ్లాక్ లాగా ఉంటుంది. ఇస్ వెరీ డిఫరెంట్. జాపత్రి అంటాము. ఓకే. బాగుంది మీ రైమింగ్. చెక్క, మొగ్గ, పూత. సో ఇప్పుడు ఆ పౌడర్ నేను చేసుకొని వచ్చాను ఆల్రెడీ ఇంట్లో నుంచి. ఓకే. ఇందులో వేసేయాలి. డన్. పౌడర్ వేసుకున్నాం కదా, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? సాల్ట్ అండి. ఓకే. కాస్త సాల్ట్ వేసేసి కాస్త కలిపేసి మూత పెట్టేసేయండి. ఇంకా ఒక 2 విజిల్స్ చాలు. అటుకులే కదా, మెత్తబడిపోతుంది త్వరగా. నో ప్రాబ్లం. పప్పులు, వెజిటేబుల్స్ ఉడికితే సరిపోతుంది అంతే. ఓకేనండి, చూద్దాం ఎంతవరకు వచ్చిందో. తీసేసేయండి. ప్రెషర్ పోయింది. ఓకే. గుడ్. ఒక్కసారి కలిపేయండి. చక్కగా ఉడికిపోయింది. కాస్త లూజ్ గా ఇలానే ఉండాలి కదా. లూజ్ గానే ఉండాలి. తీసేద్దామా ఇంకా?
బౌల్లో వేసేయండి. చూసారు కదా, వేడి వేడిగా అటుకుల బిసిబిల్లాబాత్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. అటుకుల బిసిబిల్లాబాత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పసుపు పావు టేబుల్ స్పూన్, బీన్స్ ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, బంగాళదుంప 1, పచ్చి బఠానీ 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, ఆవాలు 1 టేబుల్ స్పూన్, చింతపండు రసం కొద్దిగా, కందిపప్పు 1 కప్పు, అటుకులు 1 కప్పు, ఇంగువ చిటికెడు, కరివేపాకు కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, బిసిబిల్లాబాత్ మసాలా పొడి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. అటుకుల బిసిబిల్లాబాత్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ లో నూనె పోసి వేడయ్యాక అందులో పసుపు, బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, పచ్చి బఠానీ, జీడిపప్పు, ఆవాలు, చింతపండు రసం, కందిపప్పు వేసి వేగాక అందులో అటుకులు, ఇంగువ, కరివేపాకు, కొత్తిమీర, నెయ్యి, నీళ్లు, బిసిబిల్లాబాత్ మసాలా పొడి, సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే అటుకుల బిసిబిల్లాబాత్ రెడీ. అటుకుల బిసిబిల్లాబాత్ తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామండి. తీసుకోండి. జాగ్రత్త, వేడిగా ఉంది. మసాలా కానీ ఆ ఘాటు ఎక్కడో ఉంది. చెక్క మొగ్గ పూత అని చెప్తాను కదా, చెక్క మొగ్గ పూతలో ఆ గొంతులో ఘాటు ఈ సీజన్ లో తినడానికి చాలా బాగుంటుంది కదా. చాలా బాగుంది. సూపర్ వంటకాన్ని మాకు పరిచయం చేశారు. నెక్స్ట్ ఏ వంట పరిచయం చేస్తున్నారు? కోడుబెల్. ఓకే, ఇదేంటి? ఇది కర్ణాటక స్పెషల్ అండి. ఓకే ఓకే. సో యాక్చువల్ గా ఏంటంటే కర్ణాటక అండ్ డ్రై ఐటమ్. ఓ యా, బోర్డర్ కాబట్టి సో అక్కడ కూడా వెరైటీస్ కొంచెం దగ్గరే కదా మాకు, కొంచెం అలా ఎక్కువ అయిపోతాయి వంటలు, అవన్నీ కొంచెం అలవాటు ఎక్కువ. ఓకే ఓకే. కోడుబెల్ కదా. ఓకే, మరి నేర్చేసుకుందామా కోడుబెల్? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. కోడుబెల్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, సో ఇదైతే డీప్ ఫ్రై స్నాక్ ఐటమ్ అన్నమాట. యా, ఓకే, స్టార్ట్ చేద్దామండి. యా, ఆ బౌల్ ఇవ్వండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. డీప్ ఫ్రై కదా. డీప్ ఫ్రై కదా, నూనె కాగనివ్వండి. మీరు ఆన్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మీకు ఒక మిక్సింగ్ బౌల్ కావాలి. ఇది బియ్యం పిండి. ఓకే, బియ్యం పిండి కాస్త ఎక్కువ వేద్దాము. ఓకే ఓకే, దాంట్లో కొద్దిగా మైదా, ఎక్కువేం అక్కర్లేదు, కొద్దిగా. ఓకే, జస్ట్ బొంబాయి రవ్వ క్రిస్పీ కోసం చాలు. ఓకే, దీంతో పాటు కాస్త సాల్ట్, కాస్త కారం. ఓకే, ఓకే, వాటర్ వేసి మనం చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలన్నమాట. ఇందులో కాస్త కొబ్బరి, పచ్చి కొబ్బరి. ఓకే ఓకే, జస్ట్ జీలకర్ర, కొద్దిగా వాము, జస్ట్ ఇలా వేసేసుకొని మనము బాగా ముద్దలాగా కలుపుకోవాలి, చపాతీ ముద్దలాగా. ఓకే, అయితే ప్రసన్న లక్ష్మి గారు, మరి రాయలసీమ కర్నూలుకు దగ్గరలో ఫేమస్ టెంపుల్స్ ఏమున్నాయి? అలపు జోగులాంబ అండి, 5వ శక్తిపీఠం. ఓ దగ్గరే కదా అక్కడ. ఎన్ని కిలోమీటర్స్ సుమారు? మాకు 13 కిలోమీటర్స్. అంతేనా? ఓకే. ఇంకా ఈ టైంలో చాలా బాగుంటుంది శ్రావణ మాసంలో. వెరీ ఫేమస్ టెంపుల్, 5వ శక్తిపీఠం కదా అమ్మవారు. చాలా పురాతన కట్టడాలతో ఉంటుంది కదా. మళ్ళీ రీసెంట్ గా కూడా అది మార్చేసి బాగా కట్టారు. మన కర్నూలు వరదల తర్వాత 2009 లో కర్నూలులో వరదలు వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ టెంపుల్ మొత్తం రెనోవేషన్ చేశారు. ఓకే, నేను రీసెంట్ గానే వెళ్ళాను. అవునా? ఓకే, మన తుంగభద్ర మధ్యలో ఉంటుంది అమ్మవారు కూడా. చాలా బాగుంటుంది అమ్మవారు బుజ్జిగా. ఓకే అండి, మనకు పిండి తయారైపోయింది. ఓకే, ఇప్పుడు నేను మీకు చూపించానా?
ఇప్పుడు ఎలా చేయబోతున్నాం ఏంటి అన్నది చూపించండి. యా ఓకే, నాకు చపాతీ పీట ఇవ్వండి. ఇదిగోండి. మనం కొద్దిగా చిన్న ఉండలుగా చేసేసుకుందాం. ఫస్ట్ క్వాంటిటీ తెలుస్తుంది మనకు. ఎంత ఎక్స్పీరియన్స్, అందుకే అంత ఈజీగా టకటకలాడించేస్తున్నారు. అంతేగా. 5 అక్క చెల్లెళ్ళు అన్నారు కదా మీరు? అవునండి, పాండవులు. యా ఇద్దరు అన్నదమ్ములు కూడా. అంటే మొత్తం 7. ఓ యా, పెద్ద సంతానమే, పెద్ద ఫ్యామిలీ. ఓకే, సో అందరూ కలుస్తూ ఉంటారు పండగలకి. అందరూ బిజీనే కదండి ఈ రోజు రేపట్లో. ఏ టైం పెట్టుకుని కలుస్తారు మరి మీరు? అకేషన్స్, ఎవరి ఇంట్లో అయినా అకేషన్, గృహప్రవేశాలు, సంథింగ్ మ్యారేజెస్. అక్క వాళ్ళందరూ పెద్దవాళ్ళు, వాళ్ళ పిల్లలకు కూడా పెళ్లిళ్ళు అయిపోయాయి. మీరు మీ నెంబర్ ఎంత ఇంతకి? నేను 5వ దానండి, చిన్నదాన్ని. ఇలా చేసుకోవాలి మనము బేసికలీ. ఓకే, దీన్ని మనం ఇలా రౌండ్ గా చుట్టుకుంటూ పోవాలి. వెరీ పర్ఫెక్ట్. సకినాల్లా ఉంటాయి అంటే అనుకోండి, బేసికల్లీ అలాగే ఉంటుంది. ఓకే, అక్కడ మీ సైడ్ ఇది కొడుబేలు అంటారు. కోల్బేలు. ఏం చేస్తూ ఉంటారు మీరు ఇలాంటి పిండి వంటలు స్పెషల్స్ వచ్చినప్పుడు? అంటే కొన్ని ఫెస్టివల్స్ కు కంపల్షన్ ఇవే చెయ్యాలి అని ఉంటుంది. ఇందాక చెప్పాను కదా భక్ష్యాల గురించి. అవును, అవే చెయ్యాలి కామన్. కొన్ని పండుగలకు కంపల్షన్. మిగతా వాటికంతా పాయసాలు, పులిహారలు, మన నిమ్మపడి చిత్రాన్నాలు, మన ఇది మనకి అనుకూలంగా ఉంటే అలా ఏం కాదులేండి. కొన్ని కంపల్షన్ అనేవి ఉన్నవి కంపల్షన్ గా చెయ్యాలి. అది అందులోనూ మేము బ్రాహ్మిన్స్ అన్నమాట. కొద్దిగా ఆచారాలు, సాంప్రదాయాలు వెరీ డిఫరెంట్. కొంచెం ఇంట్లో పద్ధతులు కూడా డిఫరెంట్. అన్ని పర్టికులర్ గా ఇవే చెయ్యాలి అని ఉంటుంది కదా. కొద్దిగా మా వారు ఎక్కువ బాగా, సో ఆయన నేను ఫాలో కావాలి కంపల్సరీ. అవునవును, పూజలు అయ్యి అయితే బాగా చేస్తూ చాలా ఎక్కువ మా ఇంట్లో. ఓకే, మనం ఇలా చేసేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, ఇవి మనం స్టోర్ చేసుకోవచ్చు కదా అండి? 1 month వరకు ఉంటాయండి. ఓకే, యా, పిల్లలకు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ఇలా పెట్టేసామంటే హ్యాపీ. మీరు చూడండి, నూనె కాగిందేమో. నూనె కాగిపోయింది, మనం వేసేసుకోవచ్చు. అది రెడీ చేస్తే ఒకేసారి వేసేద్దాం. ఓకే, సో కావాలంటే వీటిని మనం సన్నగా కూడా ఇంకా చేసుకోవచ్చు కదా? అలా కాదండి, లావుగానే ఉండాలా? లావుగానే ఉండాలి, సన్నగా ఉంటే బాగోదు. అవునా? ఓకే, కంపల్సరీ ఇలాగే ఉండాలి. ఈ లోపల వేసేసేయండి మీరు, ఎలాగో నూనె కూడా కాగిపోయింది. ఓకే, ఓకే ప్రసన్న లక్ష్మి గారు, అయిపోయినట్టున్నాయి చూడండి ఒకసారి. కలర్ రెడ్ వచ్చేసిందా? డార్క్ గోల్డెన్. ఆఫ్ చేసేసేయండి. వెరీ నైస్. బాగా వచ్చాయి కదా. కొంచెం ఇలా మందంగా చేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు అనిపిస్తుంది. అదే కదా, వెరీ క్యూట్, చాలా బాగుంది. కొంచెం ఉప్పు అవి ఇవి ఏం వేయకుండా, కారాలు అవిని స్వీట్ వేసుకుని స్వీట్ లా కూడా చేసుకోవచ్చా ఇవి? ఐ థింక్ సో, నేను ఎప్పుడు చేయలేదండి. ట్రై చేయలేదా? అంటే స్వీట్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఇలాంటిది చేయొచ్చా? హాట్ చేసినప్పుడు స్వీట్ కూడా చేసుకోవచ్చా అని అనిపిస్తుంది. ఓకే, బాగా వచ్చాయి. వేడివేడిగా కొడుబేలు రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. కొడుబేలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, బియ్యం పిండి 1 కప్పు, మైదా 2 టేబుల్ స్పూన్లు, రవ్వ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కొబ్బరి తురుము 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వాము 1 టేబుల్ స్పూన్. కొడుబేలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో బియ్యం పిండి, మైదా, రవ్వ, ఉప్పు,
కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత అందులో కొబ్బరి తురుము, జీలకర్ర, వాము వేసి కలుపుకోవాలి. తర్వాత చపాతీ పీటపై వేసి చేత్తో పొడుగ్గా ఒత్తుకుని వాటిని చెగోడీల్లా చుట్టి వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కొడిబేల్ రెడీ. కొడిబేల్ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? యా, తీసుకోండి. మీరు తీసుకోండి. మీరు కూడా తీసుకోండి. యా, బాగుంది. బాంబు వేసాం కదా, కొంచెం బాంబు ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది కదా. బాగుందండి. చక్కగా నిల్వ పెట్టుకుని అలా డిఫరెంట్ చేసుకుని పిల్లలకు పెడితే కూడా బాగుంటుంది కదా. చాలా బాగుందండి, డిఫరెంట్ గా. సో చాలా టేస్టీ వంటకాలు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, శ్రావణ శుక్రవారం ప్రత్యేకంగా రాయలసీమ, కర్నూలు వంటకాల్లో భాగంగా ప్రసన్న లక్ష్మి గారు మనకి నేర్పించిన 2 టేస్టీ రెసిపీస్. ఒకటి వచ్చేసి అటుకుల బిసిబిల్లాబాద్, అలాగే కొడిబేల్. చాలా బాగున్నాయి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది ఇవాల్టి శ్రావణ శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం. మరో ఎపిసోడ్ లో మరో 2 టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.